మీరే కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నారా అనేటువంటి అనుమానం మాత్రం వస్తుంది. దీని వెనుక ఏదో ఉన్నది, మీకింత మాకింత అనేటువంటి అంశం పైన ఏదైనా చేస్తున్నారా అనేటువంటిది ఉన్నది. రేపు పొద్దున బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదనుకో, దాని పరిస్థితి ఏంది? పొత్తు పెట్టుకోమని ఆల్రెడీ చెప్పారు. ఇవాళ ఏదో పార్లమెంటరీ బోర్డు మీటింగ్ ఉన్నది, ఎంపీలకు సంబంధించినటువంటి లిస్టు కూడా వస్తుంది అంటారు. ఇవాళ రేపు వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత ఏంటి? మీరు చెప్పినటువంటి మాటలన్నీ వృధా అయిపోతాయి కదా. అరే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదు, 17కు 17 బీజేపీ పోటీ చేస్తుంది అనుకో, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కేసీఆర్ ఫ్యామిలీని కాపాడుతుంది అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ అయితే చాలా స్పష్టంగా ఉన్నది. కవిత అరెస్ట్ అయితే అరెస్ట్ అవుతుంది, అరెస్ట్ కాకపోతే అరెస్ట్ కాదు. అది సిబిఐయో ఈడీయో దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. ఒకవేళ చెప్పినా వినకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటో సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులకు స్పందించకపోతే జార్ఖండ్ సీఎంకు సంబంధించినటువంటి ప్రత్యక్ష ఉదాహరణ మనకు కనబడుతున్నది. 4-5 సార్లు అక్కడ కూడా అవకాశం ఇచ్చిర్రు, ఆయన కూడా డినే చేసిండు. నేను రాను, నేను ఢిల్లీలో లేను, నేను జార్ఖండ్లో లేను, మీరే మా ఇంటికి రావాలంటే వాళ్ళు ఇంటికి తీసుకుపోయారు, ఇంటి నుంచి అరెస్ట్ చేసిర్రు, లోపలేసిర్రు. రేపు పొద్దున్న కవిత విషయంలో అదే జరగవచ్చు, అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అరెస్టు అదే జరగవచ్చు. మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ పైన మీరు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? ఒక నేరస్తుడు సంబంధించి లేదంటే ఒక అవినీతి పరుడు లిక్కర్ కేసులో కవితతో కలిసి వ్యాపారం చేసినటువంటి పార్టీతోటి మీరు ఆమ్ ఆద్మీ తోటి ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? అంటే లిక్కర్ కేసులో కవితతో పాటు ఉన్నటువంటి దాన్ని డబ్బులు మీరు పంచుకుంటున్నారనేటువంటిది విషయం కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ కేసులో కవితతో పాటు సొమ్ములు సంపాదించుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఇదే కవిత ద్రోహి, ఇదే కవిత అవినీతి చేసిందని మాట్లాడుతూ కవితతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి అవినీతి మాత్రం మీకు అవినీతి కాదు, వాళ్ళు పాప పంకిలమైనటువంటి వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకుంటారు. అంటే ద్వంద్వార్థాలు, ద్వంద్వ నీతులు మీకు వర్తిస్తున్నాయనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. మీరు కవిత ద్రోహం చేసింది, కవిత ఒకవేళ ఒక లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో అవినీతి చేసింది, అక్రమంగా డబ్బులు సంపాదించింది అంటే ఆ అక్రమమైనటువంటి డబ్బుల సంపాదనకు మూల కారణము ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వము. ఆ ఆమ్ ఆద్మీ పార్టీతో ఇప్పుడు కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని కవితను సేవ్ చేయడానికి మీరేదో ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది నిజమా కాదా? ఇప్పుడు ప్రజల్లో అనుమానాలు కూడా వస్తాయి కదా. ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. కవిత తప్పు చేస్తే కవితకు సంబంధించినటువంటి అంశంలో ఆమె పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీకి సంబంధించి అక్కడ పైన ఢిల్లీలో పొత్తులో భాగంగా డబ్బులు పంచుకున్నటువంటి పార్టీతోటి మీరు పొత్తు పెట్టుకున్నారంటే అవినీతి లిక్కర్ కేసులో ఉన్నటువంటి డబ్బులు మీకు ఎన్నికల ఖర్చు కోసం ఇస్తున్నారనేటువంటిది ఒక ఆరోపణ వస్తుంది కదా. మీరు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదు. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కేసీఆర్ కూతురుతో పీకల లోతుల్లో కూరుకుపోయినది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మంత్రి మనీష్ సిసోడియా, ఇంకో మంత్రి జైల్లో ఉన్నారు కాబట్టి అది అవినీతి చేసినటువంటి పార్టీ. మేము అవినీతి చేయము, కేసీఆర్ మాత్రమే అవినీతి చేశాడు కాబట్టి మేము అవినీతివంతులకు దూరంగా ఉంటాము, అందులో కేసీఆర్ కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళతో మేము దూరం ఉంటామనేటువంటి విషయాన్ని ఎందుకు స్పష్టంగా ప్రకటించడం లేదు? ఇది కేవలం ఎన్నికల వ్యూహంలో భాగంగా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ సొంతంగా చేసుకున్నటువంటి ఒక పొరపాటు, వాళ్ళు చేసినటువంటి తప్పులతోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కేసీఆర్కు వ్యతిరేకంగా అధికారంలోకి రావచ్చు. 2018 నుంచి 2023 దాకా ఏ ఎన్నికల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయినా కూడా కేవలము అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడగొట్టాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ప్రజలు ఓట్లేసారు. దీనికి సంబంధించినటువంటి అంశంపైన సమాధానం చెప్పాల్సినటువంటిది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా లుకలుకలు వచ్చేసినాయి.